నాతో ఏం పట్టుకోవాలి ఇప్పుడు ఉన్నాక మన పోయలే అంటారు. వచ్చిండు మా మేనబా ఇప్పుడు రాలే కదా ఆడొచ్చిండు. మన ఇంటికి రాలే కదా, రేపు పొద్దున మన ఇంటికి వచ్చినప్పుడు అరుచుకుంది. పెద్ద తెచ్చిర్రా బాక్సులు. రూపాలు పడమార్చుకొని లోపల గనక ఆ నెమలి పిట్ట గనక ఆ 3 గుడ్డను గావించింది. ఆ 3 గుడ్డ లోపల గనక అండపిండ బ్రహ్మాండము ఏర్పడతా. అందరికీ నమస్తే, శనార్థి. ఇగో ఈరోజు జనగాం దగ్గర పాలకుర్తి దగ్గర తొర్రూరులో మా అక్క నిన్న దుర్గమ్మ పండుగ, దుర్గమ్మకు బోనాలు చేసింది. ఇగో ఈరోజు ఎల్లమ్మకు ఉప్పలమ్మకు పండుగ చేస్తుంది. ఇక సమ్మక్క తల్లి ఇక అమ్మకు బియ్యం పోసి బోనం చేసింది ఇంద్రమ్మ. మా అక్క నాచారంలో ఇల్లుంది, పీట కూర్చుంటుంది నాచారంలో మా అక్క. మళ్ళీ ఊరు మర్చిపోవద్దని ఇక ఊర్లో కూడా ఎల్లమ్మ పండుగ, ఉప్పలమ్మ పండుగలు అన్ని పండుగలు చేస్తుంది మా అక్క ఇంద్రమ్మ. ఇక మా గురువు, నేను అందరం వచ్చినాం. మా గురువు చిలకలు కూడా పద్మమ్మ, మా గురువు అమ్మ, ఇక ఉప్పలమ్మ తల్లి
ఇక మా గురు అందరికీ శనార్థి, బండారు కులానికి అందరికీ శనార్థి. ఇక ఉప్పలమ్మ మా అక్క అంత సిటీలో ఉన్నా కూడా నాచారంలో పీట కూర్చుంటుంది. అయినా కూడా ఊరిని మర్చిపోకుండా ఊరికి వచ్చి అన్ని కార్యక్రమాలలో పాల్గొంటుంది మా అక్క. ఇక మేమంతా అక్క చెల్లెలం అందరం వచ్చినాము. మా అక్క కొన్ని క్షణార్థి, నా గురువమ్మ క్షణార్థి, చిలకలు కూడా పద్మమ్మ నా గురువమ్మ. నేను నాచారంలో పీట కూర్చుంటా. మళ్ళా నా ఊరు పాలకుర్తి పక్కన తొరూరు. చాలా సంబరంగా పండుగలు చేసుకుంటాం. ఈడ కూడా అమ్మకి ఎట్లా ఆడెట్లుంటుందో ఈడ కూడా అట్లా చేసుకుంటా. మా అమ్మ గురువమ్మ దయ వల్ల, మా అమ్మ ఆశీర్వాదం, ఆ దేవుళ్ళ ఆశీర్వాదం చల్లగా ఉంది. మేము అందరం మంచిగా ఉన్నాం. క్షణార్థి అందరికి బండారు పాలగానికి ఇక అట్లా మంచిగా 6 దాకా మా అక్కది మంచిగా పండుగ